అందరికీ స్వాగతం అండి. ఈ మధ్య అన్ని టూర్లే అయ్యాయి. అలా చాంద్రాయణం తిరగడంలో ముందు అయోధ్య నైమిసారణ్యం వెళ్ళొచ్చామని చెప్పాం కదా. అటునుంచి ఢిల్లీలో ఒక పెళ్లి వేడుక ఉంటే అటు వెళ్ళాము. ఆ తర్వాత మధుర బృందావనం చూసాం. ఇంటికి వచ్చాక ఒకే ఒక్కరోజు గ్యాప్తో చెన్నై వెళ్ళాం. కలరూపేదో కలవో లేవో ఎదవున్నది ఈ వేదనకేనా, ఏది అన్నెమో ఏది పుణ్యమో ఎరుగలేము శ్రీరామా, ఎరుగలేము శ్రీరామా. వెలుగు చూపవయ్యా మదిలో కలతవాపవయ్యా. చాలా ఇష్టమైన జర్నీ చేసామండి. ఇవాళ ఒక రకంగా ఇది లైవ్ లాంటి వీడియో. లైవ్ పెట్టలేకపోతున్నా, నాకు రావటం లేదు. తెలుసుకుని త్వరలో పెడతాను. మా అపురూపమైన సబ్స్క్రైబర్స్ని లైవ్ రూపంలో కలవాలని ఆశ ఎప్పటి నుంచో ఉంది, కానీ నాకు అది రావటం లేదు. చేస్తాను ఎప్పుడో. అందాక ఇలాగా, నీవుండేదా కొండపై నా సామి, నేనుండేది నేలపై, ఏ లీలా సేవింతునో ఏ పూల పూజింతునో. ఊళ్ళన్నీ తిరిగి రావడం వల్ల గొంతు ఏమాత్రం మాట వింటలేదండి. అయినా సరే పట్టు వదలటం లేదు నేను. వేణుగానము వినిపించనే చిన్ని కృష్ణయ్య కనిపించడే, వేణుగానము వినిపించనే చిన్ని కృష్ణయ్య కనిపించడే, వేణుగానము వినిపించేనే. ఇందాక చెప్పానా, అయోధ్య ఢిల్లీ ట్రిప్ తర్వాత ఇంటికి వచ్చాక చెన్నై బయలుదేరామని చెప్పానో లేదో ఇందాక గుర్తులేదు, మళ్ళీ చెప్తున్నా. చెన్నై బయలుదేరామండి. చాలా ఆహ్లాదమైన ట్రిప్ అది. కొమ్మల్లో పాల పిట్ట కూత కుసిందోయ్, కమ్మంగా గున్న మావి కాపు కసిందోయ్, రాజా రాజా నా రాజా, నడిరేయి గడిచేనే చెలియరాడాయనే స్వామి, నేడు నడిరేయి గడిచేనే, నిన్ను చేర మనసాయరా నా స్వామి, చనువార దయచేయరా, నిన్ను చేర మనసాయరా నా స్వామి, చనువార దయచేయరా, నిన్ను చేర మనసాయరా. అలా మాకెంతో ఇష్టమైన ఆ ప్రయాణాన్ని కొంచెం అంతకుముందు ఊళ్ళు వెళ్ళొచ్చాం కదా, శ్రమే అయ్యింది. కానీ శ్రమ అయినప్పటికీ కూడా ఆ కష్టాన్ని ఇష్టంగా భావించి బయలుదేరామండి. అదే చెన్నై బయలుదేరాం. ఒంటరిగా ఉన్నావంటే ఒంటికి మంచిది కాదు, జంటగా నీ జత ఒకరుంటే అన్నిటికీ మేలన్నారు. ఒంటరిగా ఉన్నావా నగుమోము చూపించవా గోపాల, నగుమోము చూపించవా గోపాల, మగువల మనసుల ఉడికింతు వేళ, నగుమోము చూపించవా గోపాల. అలా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళి విజయవాడలో పొద్దున్న 7:30కి బయలుదేరి మా ప్రయాణం మద్రాసు వైపు, అదే చెన్నై వైపు సాగిపోయిందండి. అలా సాయంత్రం 5:30కి చెన్నై చేరుకుని, నీవే నీవే నా దైవము నీవే
నీవే నా భాగ్యము, నా మనసే నీ వశము, నీ మనసే నా మందిరము. నీవే నీవే నా దైవము, నీవే నీవే నా భాగ్యము. ఈ పాట యాక్చువల్గా సినిమాలో హీరోని ఉద్దేశించి పాడిన ఈ పాటలో భావం నాకు నేను వెళ్ళి కలిసిన ఆ గొప్ప వ్యక్తికి అన్వయించుకుంటానండి. సరే మరి ఇవాళ ఏమైనా సరే ఒక వీడియో పెట్టాలి. మొన్న బుధవారం నాడు సినిమాకి సంబంధించినవి ఏం పెట్టలేకపోయాను కదా ఈ టూర్ల వల్ల. అందుకని ఉభయతారకంగా ఉంటుందని ఎక్కడెక్కడికి వెళ్ళామో చెప్పి కొన్ని పాటలను వినిపించి ఆ మహా గొప్ప వ్యక్తి ఎవరో మీకు త్వరలో ఒక వీడియోలో తెలియజేస్తాను. అయినా ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది. మరి మళ్ళీ త్వరలో కలుసుకుందామే.